ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 14. ఈ సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించుటకు నేడు మీరు చదవవలసిన వాక్య భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 33, 34 మరియు 35 అధ్యాయములు. సాయంత్రం క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు సన్నిధి మిమ్మలను ఆవరించునుగాక. ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయి ఈ ఉదయకాలమున చురుకైన మెలకువ కలిగి ఆయన సన్నిధికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారు కదూ. దేవుని సన్నిధిని మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండండి. ఉదయకాలమున మంచు ఆకాశము నుండి ఎలా కురుస్తుందో, దేవుని యొక్క కృప కూడా ఉదయకాలమున పరలోకము నుండి మన మధ్యకు దిగి వస్తూ ఉంటుంది. అట్టి అద్భుతమైన తాజా సమయాన్ని మీరు ఏమాత్రం కూడా వృధాపరచుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. అప్పుడు ప్రభు మీ యొద్దకు వచ్చి ఒక నిబంధన చేస్తాడు. ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటారు. ఉదయకాలమున నిద్ర లేవడం కొంచెం కష్టమే, కానీ మనం పట్టుదలతో ప్రయత్నిస్తే దేనినైనాను మనం సాధించవచ్చు. ప్రభు మీద మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ కొన్ని గాయాలు పొందడానికైనా ఇష్టపడుతుంది. కనుక మీరు వెల చెల్లించి మీ భక్తి జీవితాన్ని కొనసాగించండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు యోహాను. అతడు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. తన్ను తాను సువార్తలో చెప్పుకునేటప్పుడు ప్రభు రొమ్మున ఆనుకొనిన శిష్యుడు అని మాత్రమే చెప్పుకున్నాడు. యోహాను ప్రభుకి చాలా ప్రియమైనవాడు. యోహాను కూడా ప్రభుని అలాగే ప్రేమించాడు. అపోస్తలులందరిలో సాధారణమైన మరణాన్ని పొందినవాడు కేవలం ఈ యోహాను మాత్రమే. క్రీస్తు శకం 95వ సంవత్సరంలో సుమారుగా ఈ ప్రకటన గ్రంథాన్ని రాసి ఉంటాడని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. డొమిషియన్ చక్రవర్తి యోహానుని మరిగే నూనె కాగులో అతన్ని బంధించి పడవేసినప్పుడు అద్భుతంగా కిందికి మీదికి తెరులుతున్న ఆ వేడి నూనె యోహానుని కాల్చలేకపోయింది. యోహాను చల్లటి నీళ్ళలో స్నానం చేసినట్టుగా ఉన్నాడు. అప్పుడు యోహానుని బయటకు తీసి పద్మాసు ద్వీపములో అతన్ని పరవాసిగా పంపించడం, ఒక ఖైదీ చేయడం జరిగింది. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను ప్రభు దినమున, అనగా పునరుత్థాన దినమున, ఆదివారమున అతడు ఆత్మావశుడయ్యాడు. విస్తారమైన జలముల శబ్దం అంటే ఒక శబ్దాన్ని యోహాను విన్నాడు. ఈ శబ్దమేమిటా అని అతడు వెనకకు తిరిగి చూశాడు. అప్పుడు పునరుత్థాన మహిమతో ప్రభువారు అతనికి కనిపించారు. ప్రకటన 2, 3 అధ్యాయములు
7 సంఘాలకి వర్తమానాలు రాయమని ప్రభువారు యోహానుకి ఆదేశించారు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, చివరిది లవోదికయ. ఆసియాలో ఉన్న ఈ 7 పట్టణాలలో ఉన్న సంఘాలకి, ఆ సంఘపు దూతలకి వర్తమానాలు ప్రభు చెబుతూ ఉండగా యోహాను రాశాడు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది 4వ అధ్యాయము 1వ వచనములో ఆ సంగతులు జరిగిన తరువాత ఏం జరిగింది? ఇంకొక దృశ్యం ప్రారంభమైంది. అదేమిటంటే, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండడం యోహాను చూశాడు. అతడు ఆత్మవశుడయ్యాడు. ఆ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు మొదటిసారి బూరధ్వని లాంటి స్వరంతో మాట్లాడినప్పుడు ఎలా ఉన్నదో అదే బూరధ్వని వంటి స్వరంతో యోహానుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు చూపించదను. అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మీకొక వాగ్దానాన్ని బయలుపరుస్తున్నాడు. అదేంటంటే, నా బిడ్డ, నేను నీ కొరకు పరలోకంలో ఒక తలుపుని నేను తెరిచి ఉంచాను అని మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం నుండి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదము నీకు దేవుడు ఇవ్వాలని ఆ తలుపుని తెరిచాడు. నీవు ఆందోళన చెందుతున్నావా? కలవరములో ఉన్నావా? కన్నీటితో కాలాన్ని గడుపుతున్నావా? పేదరికాన్ని అనుభవిస్తున్నావా? దేవుని దర్శన భాగ్యం నీకు కనుమరుగైందా? ప్రత్యక్షతలు నువ్వు అనుభవించడం లేదా? ఆత్మీయంగా అంతకంతకు నువ్వు కృషించిపోతున్నావా? ఎంతగా నేను ఈ పాపాన్ని వదిలివేయాలి అని అనుకున్నప్పటికీ అదే పాపం మాటి మాటికి చేయవలసి వస్తుందా? ఆ విధంగా దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడా? అయితే ఈరోజు దేవుడు నీకొక తలుపుని తెరుస్తున్నాడు. ఆ తలుపు నీ కొరకు తెరవబడింది. అక్కడి నుండి దేవుడు ఒక గొప్ప శక్తిని నీకు విడుదల చేయబోతున్నాడు. గొప్ప ఆనందముతో ఈరోజు ఆయన నిన్ను నింపబోతున్నాడు. నీ కలవరాలని ఒక్క దెబ్బతో ఆయన కొట్టివేయబోతున్నాడు. నీ కన్నీళ్ళని ఆయన కమనీయమైన విందులుగా మార్చబోతున్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు ఈ దినమున ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనను చూచినప్పుడు, ఆయన తెరిచిన తలుపుని నువ్వు చూచినప్పుడు, నీవు ఆ తలుపు గుండా వెళ్ళి దేవుడు నీ కొరకు సమకూర్చినటువంటి దానిని నీవు సమృద్ధిగా ప్రోగు చేసుకొని నువ్వు రాగలవు. అందుకే ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీరు దైవ సన్నిధికి వెళ్ళండి, ప్రార్థించండి. దేవా, నీవు నా కొరకు తెరిచిన తలుపుని ఎవ్వరు కూడా ముయ్యలేరు. తండ్రి, నేను నీ వద్దకు వచ్చినాను. ప్రభువా, నా లేమిని మీరు తీర్చండి. దేవా, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. దేవా, ఈరోజు నేను పూనుకొనిన పనులలో నేను జయాన్ని చూచినట్లుగా, ఘన విజయాన్ని అనుభవించినట్లుగా నాకు సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. తప్పకుండా నా ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ రోజున గొప్ప విజయాన్ని చూస్తావు, గొప్ప ఆనందంతో నింపబడతావు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎంతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. నీ కృపా రెక్కల నీడలో మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు. మా దేవా, నీ నామము గొప్పది, మీ మార్గం పరిశుద్ధమైనది. మీ నామమందు ప్రార్థించే మాకు పరలోకమందు తలుపు తెరిచి ఉంచినారు. మీరు ఇక మీదట మాకు జరగబోచున్న విషయాలని బయలుపరిచే దేవుడిగా ఈ దినమున మీరు మాకు ప్రత్యక్షపరుచుకుంటున్నారు. మా తండ్రి, మీరు తెరచిన తలుపుని ఎవరు కూడా ముయ్యజాలరు. నైనా, ఇంత అద్భుతమైన కృపని
ఈ దినమున మేము కలిగి ఉన్నందుకు మా హృదయమంతటిలో నుండి మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. మీరు మా ప్రియులనందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ దినమున ఒక శుభవచనం సెలవిచ్చి ఆశీర్వదించి నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.